హాయ్ స్టూడెంట్స్, రింగ్ థియరీలో 18th వీడియో ఇది. రింగ్ థియరీలోనమ్మ 18th వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే థియరం ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం. థియరం ఏంటంటే నేమ్డ్ థియరం ఇది. ఇంపార్టెంట్ థియరం ఇది. ఈ థియరం చెప్పే ముందు మనకు తెలిసిన పాయింట్సే కొన్ని పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. మనకి ఈ థియరంలో మనకి ఏవైతే ఉపయోగపడతాయి అనుకున్నామో, ఇంతకు ముందు మనకి ఏ డెఫినేషన్స్ అయితే చూసామో అవి మాత్రమే చూద్దాం. సో హోమోమార్ఫిజం గుర్తుంది కదమ్మా. హోమోమార్ఫిజం అంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాపింగ్ అయిందంటే ఫంక్షన్ అయిన తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అవుతుంది అనుకోండి. సెకండ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఇది కూడా జరిగినాయి. 2 కండిషన్స్ కూడా జరిగితే అప్పుడు ఎఫ్ అనేది ఏమవుతుంది అంటే హోమోమార్ఫిజం అవుతుంది. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అయితే 2 కండిషన్స్ అని కూడా నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు. మీకు ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం గ్రూప్ థియరీలో కూడా వస్తుంది మీకు. అయితే అక్కడ స్టేట్మెంట్ ఇక్కడ స్టేట్మెంట్ ఒకటేనమ్మా. అక్కడ గ్రూప్స్ అని చెప్తారు, అక్కడ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ అని చెప్తారు, ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అని చెప్తాం. అక్కడ హోమోమార్ఫిజంలో మీకు సింగిల్ కండిషన్ ఉంటుంది, ఇక్కడ హోమోమార్ఫిజంలో డబుల్ కండిషన్ ఉంటుంది. ఇంచుమించుగా స్టెప్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి, పెద్ద తేడా ఏమి ఉండదమ్మా. మీకు ఆ థియరం బాగా అర్థమై ఉంటే గ్రూప్ థియరీలో ఇది ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. సరే, ఆ విషయం ప్రక్కన పెడితే ఎఫ్ అనేది ఆర్ టు ఆర్ డాష్ హోమోమార్ఫిజం అయితే, హోమోమార్ఫిజం అయిపోతే 2 కండిషన్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ చెప్తాను చూడండి. కెర్నల్ అని ఒక డెఫినేషన్ చెప్పాను, మీకు గుర్తుందమ్మా. కెర్నల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్, దిస్ ఈజ్ ఆర్ డాష్. దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను ఇట్లా, దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను ఇలా, దీంట్లో 0 డాష్ కూడా ఉంటుంది. 0 డాష్ అంటే ఏంటో కూడా మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. 0 డాష్ అంటే 0నే, సెకండ్ సెట్లో ఉంది, సెకండ్ రింగ్లో ఉంది 0, కాబట్టి దాన్ని సెకండ్ సెట్లో ఉంది కాబట్టి అది ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే డాష్ వాడతారు. 0 డాష్ అంటే డిఫరెంట్, 0 వేరని కాదు, డిఫరెంటే. ఎలా డిఫరెన్స్? అది డిఫరెన్స్ ఎలా చెప్తావు నువ్వు? 0 అనేది ఫస్ట్ సెట్లో, దట్ మీన్స్ ఫస్ట్ రింగ్లో ఉన్న 0 ఎలిమెంట్. 0 డాష్ అనేది సెకండ్ రింగ్లో ఉన్న 0 ఎలిమెంట్, అంతే తప్పించి రెండు ఒకటే. అంటే సింపుల్గా ఎక్కడైనా సరే నువ్వు 0 డాష్ అని అన్నావు అనుకో, వెంటనే నీకు కనెక్ట్ అవుతుంది, ఇది సెకండ్ రింగ్లో ఉంది అనే విషయం తెలియడానికి, కోడోమైన్లో ఉందనే విషయం తెలియడానికి. సరే, ఆ విషయం ప్రక్కన పెడితే దీంట్లో ఇది ఎఫ్ అనేది హోమోమార్ఫిజ్ అవుతుంది అంటే దానికంటే ముందు మ్యాపింగ్ అయినట్టే. మ్యాపింగ్ అవుతోంది కాబట్టి నేను ఇక్కడ అసోసియేషన్స్ అని డిఫైన్ చేస్తున్నాను. ఇట్లా ఇది ఒకటమ్మా, నెక్స్ట్ ఇది ఒకటి కూడా డిఫైన్ చేస్తాను, ఇలా డిఫైన్ చేశాను. అంటే ఈ ఎలిమెంట్తో అసోసియేట్ అవుతుంది, ఈ ఎలిమెంట్ తోటి, ఈ 3 ఎలిమెంట్స్ 0 డాష్తో అసోసియేట్ అవుతున్నాయి. అలానే మిగిలిన ఎలిమెంట్స్ కూడా రాశాను. సో కెర్నల్ అంటే మనం ఏం చూసాం డెఫినేషన్ ఇక్కడ, ఏ ఎలిమెంట్ అయితే 0 డాష్తో అసోసియేట్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఒక సెట్లో రాస్తారు. ఆ సెట్కి ఏదైనా ఒక పేరు పెట్టండి, మంచి పేరు అంటే కే అని పెట్టాను. కే అని దాన్ని ఏమంటారంటే కెర్నల్ అంటారు. ఎవరికి? హోమోమార్ఫిజం ఫంక్షన్కి ఏమవుతుందంటే కెర్నల్ అవుతుంది. సో కెర్నల్ అంటే ఆర్ నుంచే తయారవుతుంది. మరి ఆర్కి కెర్నల్కి తేడా ఏంటి? ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా 0 డాష్ ఇమేజ్ అవ్వాలని ఏం లేదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ కెర్నల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ఇమేజ్ ఏమవుతుందంటే 0 డాష్ అవుతుంది. అంటే ఆర్లో ఏ ఎలిమెంట్ అయితే అసోసియేట్ అవుతుందో విత్ 0 డాష్ ఆ ఎలిమెంట్ని తీసుకొచ్చి ఒక సెట్లో రాస్తే ఆ సెట్ని కెర్నల్ అంటారని ఇంతకుముందు మన డెఫినేషన్లో చూసాం. ఆ డెఫినేషన్ తర్వాత ఒక థియరం కూడా నేను చెప్పాను, ఏంటి? ప్రతి కెర్నల్ కూడా ఐడియల్ అవుతుంది అని. మీరు అవసరమైతే బిఫోర్ వీడియోస్ చూడండి, అందులో ఉంటుంది ప్రతి కెర్నల్ కూడా ఐడియల్లే. సో ఇక్కడ నుంచి మీరు
ఆల్రెడీ ఆ థియరం అయిపోయింది కాబట్టి మరలా కెర్నల్ ఐడియల్ అవుతుందా అని మీరు ఇంకా నన్ను అడగకూడదు, మనం ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం. సో హోమోమార్ఫిజం అయితే కెర్నల్ ఉంటుంది, కెర్నల్ ప్రతిదీ కూడా ఐడియల్లే. కెర్నల్ని కే అనే తీసుకోక్కర్లేదు, ఇందాక ఏదో పేరు పెట్టమన్నాను కాబట్టి కే అని పెట్టాను. యూ కూడా తీసుకోవచ్చు, నీకు నచ్చిన పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకో, కాకపోతే అది నేమ్. సో ఏ పేరు పెట్టుకున్నా కూడా అది కెర్నలే కదా. కెర్నల్ ప్రతిదీ కూడా ఐడియల్ అవుతుంది. అది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మరో పాయింట్ చెప్తున్నాను. క్లియర్గానే ఉన్నాయిలేండి, ఇవి సరిపోతాయి, కొత్తగా డయాగ్రామ్ వేయక్కర్లేదు, నీట్గా వేద్దాం కొంచెం. చూడండి అమ్మా, థర్డ్ పాయింట్ చెప్తున్నాను, అది కూడా మీకు తెలిసిందే, ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ హోమోమార్ఫిజం అయిపోయింది. అంటే ఆర్ అనేది ఆర్ డాష్లు అనేవి రింగ్స్ అవుతున్నాయి. సెకండ్ సెట్ అని అంటున్నాను, అక్కడ రింగ్ అనే మీరు ఉద్దేశం, అక్కడ సెట్ అంటే రింగే, అది ఆ సెట్ రింగ్ అవుతుంది కాబట్టి హోమోమార్ఫిజం అవుతుందంటే అది రింగ్ అవుతుంది. మరలా సెట్ అంటున్నాడు ఏంటి వీడు, రింగ్ కాదని అనకూడదు, అది రింగే. ఇప్పుడు సెకండ్ రింగ్లో ఈ ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ రాయలేదు నేను, ఈ ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ రాయాల, ఈ ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ రాయాల, ఈ ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ రాయాల. అంటే అక్కడ మనకి ఫిజికల్గా చూడడానికి చెప్తున్నాను నేను, మీరు డీప్గా ఏం వెళ్ళొద్దు, చూడడానికి మాత్రం ఈ ఎలిమెంట్కి దీనికి ఎట్లా మనం ఐడెంటిఫై చేద్దాం. ఈ ఎలిమెంట్, ఈ సెకండ్, థర్డ్, ఫోర్ ఎలిమెంట్స్కి కూడా ప్రీ ఇమేజెస్ లేవు. అలా లేకపోతే ఎఫ్ ఆన్ టు అవ్వదు. ఆన్ టు డెఫినేషన్ ఏం చెప్పాను గుర్తుందా మీకు? థర్డ్ పాయింట్ ఆన్ టు గురించి మాట్లాడుతున్నాను నేను. ఆన్ టు డెఫినేషన్ ఏం చెప్పాను? సెకండ్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ ఉండాలి. ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి కాదు, 4 ఎలిమెంట్స్కి లేవు అక్కడ. ఇలా ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అయినప్పటికీ కూడా సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ మిగిలిపోయే అవకాశం ఉంది. హోమోమార్ఫిజం అంటే ఈ 2 కండిషన్స్ జరగాలని చూసుకుంటాడు తప్పించి సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ వదిలేసావా, ఎన్ని వదిలేసావు, ఎందుకు వదిలేసావు, ఈ సోదంతా వాడు అడగడు. వాడికి కావాల్సింది ఏంటి? హోమోమార్ఫిజం అంటే 2 కండిషన్స్ జరుగుతున్నా లేదా చెక్ చేసుకుంటాడు తప్పించి సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ ఉండిపోవచ్చు, మిగిలకుండా వాడేసుకోవచ్చు కూడా, అంటే ప్రీ ఇమేజెస్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఇక్కడ ఈ కేసులో 4 ఎలిమెంట్స్ మిగిలిపోయాయి కాబట్టి ఎఫ్ని ఆన్ టు అని అనడానికి వీల్లేదు. ఆన్ టు అంటే ఏ ఎలిమెంట్ కూడా మిగలకూడదు, అది మీకు తెలిసింది. దానికి కంటిన్యూషన్ ఇంకో పాయింట్ చెప్తున్నాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఆర్ అని ఒక సెట్ ఉంటుంది, దీన్నే ఆర్ బార్ అని కూడా అంటారు. ఆర్ బార్ అన్న ఎఫ్ ఆఫ్ ఆర్ అన్న ఒకటే. ఏంటి ఆ సెట్కి స్పెషాలిటీ? ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే స్పెషాలిటీ ఏంటంటే దాన్ని ఇమేజ్ సెట్ అంటారు. ఇమేజ్ సెట్ అంటే దీంట్లో ఉపయోగించిన ఎలిమెంట్స్ని మాత్రమే దీంట్లో రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ వాడారు కదా, అది ఇక్కడ రాస్తాం. ఈ ఎలిమెంట్ వాడారు కదమ్మా, ఇక్కడ రాస్తాం. ఈ ఎలిమెంట్ ఏదైతే వాడుతున్నారో ఆ ఎలిమెంట్ మాత్రం ఇందులోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, డాష్ అనుకోండి, బి డాష్ అనుకోండి, ఇది సి డాష్. ఇవన్నీ మనకు తెలియవేవో. ఇప్పుడు దీంట్లోకి ఏమొస్తాయి? ఏ డాష్, బి డాష్, 0 డాష్, సి డాష్ మాత్రమే వస్తాయి. దీన్ని ఏమంటారు? హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఆర్ని హోమోమార్ఫిక్ ఇమేజ్, దానికి సంబంధించి థీరం కూడా మనం చూస్తాం. సో ఈ హోమోమార్ఫిక్ ఇమేజ్ కూడా రింగ్ అవుతుంది, అది కూడా మనం ప్రూవ్ చేస్తాం. మళ్ళీ స్పెషల్గా రింగ్ అవుతుంది దానికి ఎడిషనల్గా మనం ఏం చెప్పక్కలేదు, రింగ్ అవుతుంది. ఎవరికి? ఎక్కడ? సెకండ్ సెట్లో ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆర్ ఆర్ డాష్కి సబ్ రింగ్ కూడా అవుతుంది. సబ్ రింగ్ అని కాన్సెప్ట్ ప్రక్కన పెడితే ఆర్ డాష్ అనేది రింగ్ అవుతుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆర్ కూడా రింగ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఆర్కి ఆర్ డాష్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఆర్ మొత్తం ఆర్ డాష్ నుంచే వస్తుంది, అదొక పాయింట్. ఆర్ డాష్లో ఉన్నటువంటి ఒక మైనస్ ఎఫ్ ఆఫ్ ఆర్లో లేదు. ఏంటి? ఆర్ డాష్లో కొన్ని ఎలిమెంట్స్ ఖాళీగా ఉండిపోతాయి, కానీ అటువంటి ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్స్కి అయితే ప్రీ ఇమేజెస్ లేవు వాటిని తీసేసి ఏరేసి మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ రాసుకుంటే ఎఫ్ ఆఫ్ ఆర్ వస్తుంది. దాన్ని ఇమేజ్ సెట్ అంటారు, హోమోమార్ఫిక్ ఇమేజ్ అని కూడా అంటాం మనం. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఆర్లో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్తో కనెక్ట్ అవుతుందని. అంటే ఇప్పుడు నేను ఇదే పాయింట్ ఎఫ్ ఆఫ్ ఆర్ మీద చెప్పాను అనుకోండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడే రాస్తాను చూడండి. ఇక్కడ 5 ఎలిమెంట్స్ రాస్తాను కదా, 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ రాశానమ్మా, 6 ఎలిమెంట్స్ రాశాను. ఒక ఎలిమెంట్ ఏ బార్, నేను ఆర్ డాష్ కాదు ఆర్ బార్ అన్న ఎఫ్ ఆఫ్ ఆర్ అన్న రెండు ఒకటే. దీంట్లో ఎలిమెంట్స్ ఏం రాశాను? ఏ డాష్, బి డాష్, 0 డాష్, సి డాష్.
ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ అదే డయాగ్రామ్ వేస్తున్నాను, బి డాష్, ఇది 0 తోటి, ఫోర్త్ది కూడా 0, ఫిఫ్త్ది కూడా 0, సిక్స్త్ సేమ్ అది ఇది ఒకటే. దాంట్లో వాడని ఎలిమెంట్స్ని తీసి అవతల పాడేశారు, వాడని ఎలిమెంట్స్ మాత్రమే రాశారు. ఇప్పుడు ఇది రింగ్ అవుతుంది, వాడే ఇచ్చాడు కదా, రింగ్ అవుతుంది. ఎఫ్ఆర్ రింగ్ అవుతుందని మనం ఇంతకుముందే ప్రూవ్ చేస్తాం. అంటే నీ దగ్గర 3 రింగ్స్ ఉన్నాయి, వాడు 2నే ఇస్తాడు, R మాత్రమే ఇస్తాడు, నువ్వు థర్డ్ రింగ్ తయారు చేసుకున్నావు. ఏంటి? ఎఫ్ఆర్. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీమేజ్ ఉంటుంది, ఏ ఎలిమెంట్ కూడా ఖాళీగా ఉండదు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆన్టూ జరిగింది. అక్కడ ఆన్టూ లేదు, అక్కడ హోమోమార్ఫిజం మాత్రమే ఉంది, ఇక్కడ హోమోమార్ఫిజం ఉంది, దాంతోపాటుగా ఆన్టూ కూడా జరిగింది. అంటే ఆన్టూ వాడు ఎవడు, కానీ మనం తయారు చేసుకుంటాం. ఎలా తయారు చేస్తావు? వాడిచ్చిన సెట్లో ఎలిమెంట్స్ మిగిలిపోతాయేమో, కానీ నేను తయారు చేసిన సెట్లో ఎలిమెంట్స్ మిగిలిన కారణం ఏంటి? మిగిలిపోయిన ఎలిమెంట్స్ తీసేసే కదా నేను తయారు చేసుకున్నాను. ఆ సెట్నే ఇమేజ్ సెట్ అంటారు, ఆ సెట్నే హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటారు, ఆ సెట్నే ఇక్కడ రాశాను నేను. సో ఇక్కడ దీని అర్థం ఏంటి? నేను రాయటమే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉన్న వాటినే రాశాను కాబట్టి ఇంక అందులో చెక్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉంటుంది, అంటే అన్ని ఎలిమెంట్స్ దీంతో అసోసియేట్ అయి ఉంటాయి. కాబట్టి ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అవుతుంది, ఆన్టూ కూడా అవుతుంది, మర్చిపోదు. ఇప్పుడు మీకు 3 పాయింట్స్ చెప్పాను, ఇంకేమున్నాయి? ఓకే, నెక్స్ట్ పాయింట్. ఆర్ అనేది రింగ్ అవుతుంది, యు అనేది ఐడియల్ అవుతుంది అనుకోండి. యు అనేది ఐడియల్, ఆర్ అనేది రింగ్ అవుతుంది. సో అప్పుడు R/U అనేది కూడా రింగ్ అవుతుంది. దాంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? A+U. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్లో ABCD అలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు R/Uలో ఉండే ఎలిమెంట్స్ A+U, B+U, C+U, D+U అలా ఉంటాయి. ఇవన్నీ కూడా కొసెట్సే, లెఫ్ట్ కొసెట్స్. అవన్నీ మీకు ఇంతకుముందు డిస్కస్ చేసి, ఇందులో ఏ పాయింట్ కూడా ఈరోజు కొత్తగా చెప్పట్లేదు, అన్నీ ఇంతకుముందు డిస్కస్ చేసినవే. థియరం ఇంపార్టెంట్ కాబట్టి ఆ ముందు చెప్తున్న పాయింట్స్ అన్నీ నేను ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను అంతే. సో దీన్ని ఏమంటారు? అది సెట్టే, ఆ సెట్ రింగ్ కూడా అవుతుందని మనం ప్రూవ్ చేస్తాం ఇంతకుముందు. దీన్ని కోషెంట్ రింగ్ అని కానీ ఫ్యాక్టర్ రింగ్ అని కానీ అంటారు. మొత్తం మీద అది కూడా రింగే. ఈ రింగ్లో ఉండేవన్నీ కూడా ఎలిమెంట్సే. ఎలిమెంట్స్ అంటే ABCD ఫార్మేట్లో ఉన్నాయి. ఈ రింగ్లో ఉండేవి కూడా ఎలిమెంట్సే, సెట్లో ఎలిమెంట్సే ఉంటాయి. బట్ ఈ ఎలిమెంట్స్ కొసెట్స్ ఫార్మేట్లో ఉంటాయి. అంటే ఇదొక లెఫ్ట్ కొసెట్, మరలా ఇదొక కొసెట్, ఇదొక కొసెట్, ఇవన్నీ కూడా కొసెట్సే. అంటే నీకు వాడు ఇచ్చినవి ఏంటి? ఎఫ్ ఫ్రమ్ R to R' అనేది హోమోమార్ఫిజం మాత్రమే ఇచ్చాడు. నేనేం చేశాను? కెర్నల్ తయారు చేసుకున్నాను. కెర్నల్ ఐడియల్ అనే విషయం నాకు తెలిసింది. R' కొన్ని ఎలిమెంట్స్ మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎఫ్ఆర్ని తయారు చేసుకున్నాను, అది రింగ్ అనే విషయం నాకు తెలుసు. R' సైడ్ వేసేసాను. ఎఫ్ ఫ్రమ్ R to ఎఫ్ఆర్కి నేను అది ఎలా అయితే ఉందో అలాగే ఫంక్షన్ డిఫైన్ చేశాను. అక్కడ హోమోమార్ఫిజ్ అవుతుంది కాబట్టి అదే ఫంక్షన్ కాబట్టి ఇక్కడ కూడా హోమోమార్ఫిజ్ అవుతుంది. అక్కడ లేనిది ఆన్టూ, ఇక్కడ ఉన్నది అంతే. ఇక్కడ ఉన్నది ఆన్టూ, అక్కడ లేనిది ఆన్టూ, ఇక్కడ ఉన్నది ఆన్టూ, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా ఆర్ అనేది రింగ్ ఉంది, యు అనే ఒక ఐడియల్ ఉంటే R/Uలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్న ఎలిమెంట్ ప్లస్ యు, ఏలో ఉన్న ఆర్లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ యు, ఆర్లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ యు, ఆర్లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ యు, అదే ఫార్మేట్లో వెళ్తూ ఉంటుంది. ఇటువంటి వాటిని కూడా ఏమంటారు? లెఫ్ట్ కొసెట్స్ అంటారు. లెఫ్ట్ కొసెట్స్ అన్నీ ఒక సెట్లో పెడితే ఆ సెట్ని R/U అంటారు. దాన్నే కోషెంట్ రింగ్ అని కానీ ఫ్యాక్టర్ రింగ్ అని కానీ చెప్తారు, మర్చిపోవద్దు. సరిపోతాయిలేండి, స్టార్ట్ చేద్దాం, లేట్ అయిపోతుంది మళ్ళీ థియరంకి. మరి థియరం స్టార్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన పాయింట్స్ అప్పుడు మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. స్టేట్మెంట్ రాస్తున్నాను. R, R', 2 rings and F from R to R' is a homomorphism
with kernel U. Then R bar అన్న f of r అన్న రెండు ఒకటేనమ్మా. ఈజ్ ఇక్కడ రాసేస్తానులేండి. ఐసోమార్ఫిక్ టు కోషంట్ రింగ్ R by U. చూడండి అమ్మా, వినండి, జాగ్రత్తగా వినండి. డయాగ్రామ్ కూడా చెప్తాను దీనికి, మీరు ఎగ్జామ్లో కూడా డయాగ్రామ్ వేసేయండి. ఎఫ్ ఫ్రమ్ R టు R డాష్ హోమోమార్ఫిజం అని వాడే ఇచ్చేశాడు. హోమోమార్ఫిజం అని ఇచ్చాడు, 2 రింగ్స్ ఇచ్చాడు. ఎఫ్ ఫ్రమ్ R టు R డాష్ హోమోమార్ఫిజం అని వాడే ఇచ్చేశాడు. బాగానే ఉంది. కెర్నల్కి మనం జనరల్గా కెర్నల్ని కే అంటాం, వీడు యు అని పేరు పెట్టమన్నాడు. ఏదైతే ఏముంది పేరే కదా యు అని పెడతాం. హోమోమార్ఫిజం కాబట్టి దీనికి ఏముంటుంది, కెర్నల్ ఉంటుంది. యు అని తీసుకోమన్నాడు. కెర్నల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, కెర్నల్ ఎప్పుడు కూడా ఐడియల్ అవుతుంది, మర్చిపోవద్దు. యు అనేది ఐడియల్. ఇక్కడ హోమోమార్ఫిజం మాత్రమే ఇచ్చాడు, నాకు అది సరిపోదు ఈ థియరం చేయడానికి. ఏం చేయాలో చెప్తాను థియరంని, నాకు సరిపోదు కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఎలా మార్చేస్తున్నాను, ఆర్, ఇక్కడ ఆర్ డాష్ కాకుండా ఎఫ్ ఆఫ్ ఆర్ అని తీసుకున్నాను. దీన్ని ఆర్ బార్ అని కూడా అనొచ్చు. ఎప్పుడైతే ఆర్ డాష్ తీసి ఎఫ్ ఆఫ్ ఆర్ అని దాని ప్లేస్లో నేను మార్చానో నీకు వెంటనే కనెక్ట్ అవ్వాలి. వీడు ఆన్2 గురించి మాట్లాడుతున్నాడు, వీడికి ఆన్2 కావాలని. సో హోమోమార్ఫిజం అవుతుంది ఇక్కడ, ఎఫ్ అనేది ఆన్2 కూడా అవుతుంది. హోమోమార్ఫిజం దీంతో పాటుగా ఆన్2 రెండు అవుతున్నాయి అని. ఇంకా దీంతో నాకు పని లేదు. కానీ వాడు డైరెక్ట్గా ఆర్ బార్ ఇస్తాడు, మనం డైరెక్ట్గానే దాన్ని పక్కకి గంటేస్తాం. మనం వాడుకునేది ఎఫ్ ఆఫ్ ఆర్. కారణం ఏంటి, నాకు ఆన్2 కావాలి కాబట్టి. వాడు కూడా ఎఫ్ ఆఫ్ ఆర్ గురించే మాట్లాడాడు. చూడండి, ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు కోషంట్ రింగ్ అని వాడు కూడా ఎఫ్ ఆఫ్ ఆర్ గురించే చెప్తున్నాడు. బట్ ఆర్ డాష్ ఇచ్చాడు. సో దీని సైడ్ వేస్తాను, దీని ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఆర్ వచ్చింది. అంటే వాడు హోమోమార్ఫిజంతో పాటు ఆన్2 కూడా ఇచ్చినట్టే, నేను ఎఫ్ ఆఫ్ ఆర్ తీసుకున్నాను కాబట్టి. ఓకేనా, ఇది క్లియర్. తర్వాత ఈ డయాగ్రామ్ ఇంకా అవసరం లేదు. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏ ఉందనుకోండి, దీంట్లో ఎఫ్ ఆఫ్ ఏ అంటాం కదని, ఇమేజ్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటారు. ఇక్కడ ఎఫ్ కాబట్టి జీ అంటే జీ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ బి ఉంటే ఇది ఎఫ్ ఆఫ్ బి. ఎక్స్ ఉంది, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏది ఉంటే ఎఫ్ ఆఫ్ ఆ వాల్యూ, ఇవన్నీ కూడా ఇమేజెస్ అవుతాయి. అది యాక్చువల్గా 1 అది ఆన్2 అవుతుంది, హోమోమార్ఫిజం అవుతుంది. కెర్నల్ ఉంది కదా నా దగ్గర, కెర్నల్కి వాడు పెట్టమన్న పేరు యు. వాడు ఏ పేరు పెట్టుకుంటే మనకి ఎందుకు, అది ఏమవుతుంది, ఐడియల్ అవుతుందనే విషయం మనకు తెలుసు. ఎప్పుడైతే కెర్నల్ అనేది ఐడియల్ అవుతుందో నువ్వు కొత్త సెట్ని తయారు చేసేస్తావు, ఆర్ బై యు అనేది. ఆర్ అనేది రింగ్ అవుతుంది, యు అనే కెర్నల్ ఐడియల్ అవుతుందని నీకు తెలుసు కాబట్టి ఆర్ బై యు అనే సెట్ని తయారు చేస్తావు. ఈ సెట్ రింగ్ కూడా అవుతుంది. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి, దీంట్లో ఉండే ఎలిమెంట్స్ నాకు తెలియదు. ఎప్పుడు తెలుసా, ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ తెలిస్తేనే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయగలను నేను. ఆర్లో ఏ ఉందా, ఉంది, అప్పుడు దీంట్లో ఏ ప్లస్ యు ఉంటుంది. ఆర్లో బి ఉంది కాబట్టి దీంట్లో బి ప్లస్ యు ఉంటుంది. ఆర్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ యు ఉంటుంది. ఆర్లో నువ్వు ఒక ఎలిమెంట్ చెప్పు అంటమే, వాడు చెప్పిన తర్వాతే నువ్వు ఆర్ బై యూలో ఎలిమెంట్స్ చెప్తావు. సో ఇది కూడా రింగ్ అవుతుంది, ఫ్యాక్టర్ రింగ్ అవుతుంది. ఇటుపక్క ఉన్న సెట్ని మార్చొద్దు. ఏం సెట్ రాశాను, ఎఫ్ ఆఫ్ ఆర్, అదే సెట్ సెకండ్దే రాశాను. దాంట్లో ఎలిమెంట్స్ తెలుసుగా నాకు. ఎఫ్ ఆఫ్ ఏ తెలుసు, ఎఫ్ ఆఫ్ బి తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు. అంటే ఈ సెట్ తయారవడానికి ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయడానికి వీడే కారణం, ఏబిఎక్స్. ఇక్కడ ఆర్ బై యూ తయారవడానికి కూడా వాడే కారణం, ఏ ప్లస్ యూ, బి ప్లస్ యూ, ఎక్స్ ప్లస్ యూ రాస్తామంటే వాడే కారణం. కానీ ఇక్కడ నాకు ఇంకో 2 సెట్స్ వచ్చినట్టు, ఒక సెట్ అదే రిపీట్ చేస్తాను, కొత్తగా ఇంకో సెట్ రాస్తాను, 2 రింగ్సే. ఇప్పుడు నేను ఇట్లా ఒక ఫంక్షన్ని నేను డిఫైన్ చేస్తున్నాను కాబట్టి నువ్వు వెల్ డిఫైన్ కూడా చెప్పాలి తర్వాత.
సో ఇక్కడ ఇట్లా, ఇక్కడ ఇలా, దీనికి పై అని పేరు పెట్టాను. ఇప్పుడు పై అనే ఈ ఫంక్షన్ నేను తయారు చేసిన ఫంక్షన్ వాడు ఏమని చూపించమన్నాడు, ఐసోమార్ఫిక్ టు, అంటే ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయింది అని చెప్పాలి రెండింటికి మధ్య. ఐసోమార్ఫిజం అంటే మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, హోమోమార్ఫిజం అవ్వాలి, 1 అవ్వాలి, ఆన్2 అవ్వాలి. దీంతో పాటుగా ఫంక్షన్ని నువ్వు డిఫైన్ చేసావు కాబట్టి వెల్ డిఫైన్ కూడా అవ్వాలి. 1 ఆన్2 హోమోమార్ఫిజంతో పాటు వెల్ డిఫైన్ కూడా అయితే అప్పుడు వీటి మధ్య ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయినట్టే. ఇంకొక క్వశ్చన్ మీరు అడగవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, స్టేట్మెంట్ చూడండి అక్కడ, ఆర్ బార్ లేదా ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు కోషంట్ గ్రూప్. అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఆర్ చెప్పావు, ఇక్కడ తర్వాత R/U రాసావు కదా, ఇక్కడేంటి రివర్స్లో రాస్తావు అని అడగచ్చు. ఐసోమార్ఫిజం చెప్తున్నప్పుడు ఏ నుంచి బీకి చెప్పినా బి నుంచి ఏకి చెప్పినా రెండు ఒకటే. అందువల్లే ఐసోమార్ఫిజానికి సింబల్ ఎలా రాస్తారో తెలుసా, R/U ఐసోమార్ఫిక్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ అని రాస్తారు. లేదా దీన్ని రివర్స్ చేసిన రెండు ఒకటే, R/U రెండు ఇలా రాస్తారమ్మా. అంటే సింబల్ చెప్పడానికి నేను రాసాను తప్పించి ఇలా రాస్తారు, రెండు ఒకటే. ఇక్కడ డొమైన్ కోడొమైన్లో నువ్వు ఎలా మార్చుకున్నా కూడా ఒకసారి ఐసోమార్ఫిజం అయితే ఇటు నుంచి ఐసోమార్ఫిజం అయితే అటు నుంచి కూడా ఐసోమార్ఫిజం అవుతుంది, ఎలా అయినా రాయొచ్చు. నువ్వు ఏ నుంచి బీకి ఐసోమార్ఫిజం చెప్పావంటే బి నుంచి ఏ కూడా ఐసోమార్ఫిజం అయినట్టే. అవన్నీ కూడా మీకు బైజెక్షన్కి సంబంధించి ఇంటర్మీడియట్లో చెప్తారు. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే ఎఫ్ ఫ్రమ్ బి టు ఏ కూడా బైజెక్షన్ అవుతుందని. మరి నువ్వు ఐసోమార్ఫిజం అంటే బైజెక్షన్ కూడా అందులో ఒక పార్టే కదా. సో ఆ కాన్సెప్ట్ మీకు తెలుసుంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో వాడు ఎఫ్ ఆఫ్ ఆర్ నుంచి R/Uకి చెప్పమన్నాడు, కానీ ఎఫ్ ఆఫ్ ఆర్ నుంచి R/Uకి చెప్పినా R/U నుంచి ఎఫ్ ఆఫ్ ఆర్కి చెప్పినా ఒకటే. ఎందుకు, నువ్వు చెప్తుంది ఐసోమార్ఫిజం కాబట్టి. ఐసోమార్ఫిజం ఎట్టు చెప్పినా ఒకటే. సో ఐసోమార్ఫిజం సింబాలిక్గా చెప్పమంటే ఈ సింబల్తో డినోట్ చేస్తారు. R/U ఐసోమార్ఫిక్ టు ఎఫ్ ఆఫ్ ఆర్, లేదా ఎఫ్ ఆఫ్ ఆర్ ఐసోమార్ఫిక్ టు R/U రెండు ఒకటే. సో ఇప్పుడు నీకు ఎన్ని డయాగ్రామ్స్ వచ్చాయి, 2 డయాగ్రామ్స్ వచ్చాయి. యాక్చువల్గా రెండు కూడా వాడు ఇవ్వాల, వాడు ఇచ్చింది ఏంటి, ఎఫ్ ఫ్రమ్ R టు R' అని ఇచ్చాడు. అసలు వాడు ఇచ్చిందే వాడలేదు. నేను R' పీకి పడేసి వాడి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఆర్ రాశాను. ఎఫ్ ఆఫ్ ఆర్తో ఇంకొక సెట్ అసోసియేషన్ అవుతుంది ఇక్కడ, అంటే ఒక రిలేషన్ ఫామ్ చేశాను, అదేంటి R/U తయారవడానికి, ఎఫ్ ఆఫ్ ఆర్ తయారవడానికి R నుంచే. ఆర్లో ఇక్కడ నాకు Y అనే ఎలిమెంట్ దొరికిందనుకోండి, వెంటనే ఇక్కడ ఎఫ్ ఆఫ్ Y రాసేస్తారు. ఇక్కడ ఎప్పుడైతే Y రాస్తారో ఇక్కడ Y+U రాసేస్తారు. దీంతో ఎఫ్ ఆఫ్ Yతో అసోసియేట్ అయిపోతుంది. అంటే ఒక్క ఎలిమెంట్ ఆర్లో దొరికితే ఇంత తదంగం జరుగుతుంది మీకు. ఇక్కడ ఉన్న ఎలిమెంట్తో దీనికి అసోసియేషన్ వేయాలి, అదే ఎలిమెంట్కి సంబంధించిన కొసెట్స్తో దీంతో అసోసియేషన్ వేస్తాం కాబట్టి సో ఆర్ మీదే వీళ్ళందరూ డిపెండ్ అయి ఉన్నారు. నువ్వేం చేయాలి, పై అనేది నువ్వు డిఫైన్ చేస్తావు కాబట్టి వెల్ డిఫైన్ చెప్పిన తర్వాత 1 ఆన్2 హోమోమార్ఫిజం కూడా చెప్తే అప్పుడు అది ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయినట్టు సెట్స్ మధ్య. అంటే ఈ సెట్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు దిస్ సెట్. ఇక్కడ సెట్ అంటే రింగ్ అమ్మ మర్చిపోవద్దు. సో వాడేమిచ్చాడు, హోమోమార్ఫిజం మాత్రమే ఇచ్చాడు, కెర్నల్ కూడా ఉందని చెప్పాడు. అసలు కెర్నల్ ఇవ్వకపోయినా మనం తీసుకోగలం. హోమోమార్ఫిజం కాబట్టి కెర్నల్ తీసుకోండి అని విడిగా చెప్పక్కల. హోమోమార్ఫిజం అయితే కెర్నల్ ఉంటుంది, అసలు ఇది రాయనవసరం లేదు కూడా. విత్ కెర్నల్ యూ అని కూడా ఇవ్వక్కల. మరి ఎందుకు ఇచ్చాడు, మరి ఇక్కడ R/U రాయాలి కదా, R/U నొటేషన్ రాయాలి కాబట్టి ఇక్కడ U అంటే ఏంటనే విషయం ఇక్కడ చెప్తున్నాడంట. U అంటే ఏంటో కాదు, కెర్నలే, దానికి F అని కాదు U అని పేరు పెట్టండి అని వాడు చెప్తున్నాడు అంతే. సరే స్టార్ట్ అవుదాం. ఈ 2 డయాగ్రామ్స్ని కూడా క్లబ్ చేసి నేను ఒకే డయాగ్రామ్ చెప్తాను చూడండి. డయాగ్రామ్ చెప్తాను వినండమ్మా. ఇది R, ఇది ఎఫ్ ఆఫ్ ఆర్, దీన్ని ఆర్ బార్ అని కూడా అనొచ్చు, రెండు ఒకటే. అదేంటి ఇలా వంకరగేసావు అని అడగచ్చు మీరు. ఫంక్షన్ అంటే డయాగ్రామ్ వేసేటప్పుడు స్ట్రైట్గా ఉండాలని రూలే ఉండదు, ఎలా అయినా వేసుకోవచ్చు. అంటే క్లారిటీ ఉండదని చెప్పేసి ఇలా ప్రక్కన వేస్తాడు. ఇలా లైన్స్ వేసినప్పుడు అది మనకి క్లారిటీగా ఉండడానికి అలా వేస్తాడు. ఇలా వేసిన ఫంక్షన్, ఇలా వేస్తే డౌన్లో ఉన్న ఫంక్షన్ అనేం కాదు, అది ఫంక్షనే. ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను ఎక్స్, మరి దేంట్లో ఏముంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇందాక చెప్పాను మీకు, మర్చిపోకూడదు.
దీంతో అసోసియేట్ అవుతుంది. ఇక్కడ ఫంక్షన్ పేరు ఎఫ్. ఇక్కడ ఇట్ సైడ్ ఆఫ్ ఫంక్షన్ వేసాను గుర్తుందాం కదా, కోషియంట్ రింగ్ తోటి అసోసియేషన్ ఫామ్ అవుతుంది అక్కడ. అంటే ఒక ఫంక్షన్ ఇక్కడ తయారు చేస్తాను, దిస్ ఈజ్ ఆర్ బై యు. మరి అసహ్యంగా వచ్చిందా ఇది, ఆర్ బై యు. దీంట్లో ఉండే ఎలిమెంట్ ఎక్స్లో ఎక్స్ అనేది ఆర్లో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ యు దీంట్లో ఉంటుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్తో అసోసియేట్ అవుతుంది, దీని పేరు పై. అంటే రెండు విడివిడి డయాగ్రామ్సే అది, నేను రెండు క్లబ్ చేసి రాశాను. కారణం ఏంటి, రెండిట్లోని కూడా కోడోమైన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఆర్ అవుతుంది కాబట్టి రెండు క్లబ్ చేసి వేసాను అంతే. విడివిడిగా వేసుకున్నా తప్పేం లేదు, ఇలా వేసుకుంటే కొంచెం క్లారిటీగా ఉంటుందని అంతే. సో ఇక్కడ ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్ బార్కి హోమోమార్ఫిజం అవుతుంది, 1 కూడా అవుతుంది. పై అనేది ఆర్ బై యూ నుంచి ఆర్ బార్కి మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఐసోమార్ఫిజం ఉంది అని ప్రూవ్ చేయాలి. అది ఇచ్చింది ఏంటి, చేయవలసింది ఏంటో రాద్దాం. ఇప్పుడు చూడండి, ఇచ్చినవి రాస్తున్నానమ్మా. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి ఏ హోమోమార్ఫిజం వేర్ ఆర్ కామా ఆర్ డాష్ ఆర్ రింగ్స్. తర్వాత దట్ ఇంప్లైస్ ఆర్ బార్ అంటే ఏంటి రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఆర్. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై. అంటే ఆర్లో ఉన్న ఎలిమెంట్కి ఎఫ్ అప్లై చేస్తారంటే ఆర్లో ఉన్న ఎలిమెంట్కి ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎఫ్ అప్లై చేయడం అని అనకూడదు, మీకు అర్థం కావడానికి చెప్పానంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ఆల్సో ఏ రింగ్. ఇది ఆల్రెడీ రింగ్ అవుతుంది. ఎక్స్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఆర్లో ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఆర్లో ఉంటుంది, ఇవి మీకు తెలిసినవే. ఇప్పుడు దేర్ఫోర్ నేను మారుస్తున్నాను, ఎలా, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ కాకుండా ఆర్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. ఇది ఏమవుతుంది ఇప్పుడు, ఈజ్ ఏ హోమోమార్ఫిజం అండ్ ఆన్ టు కూడా అవుతుంది, సో ఆన్ టు గురించి ఇది మార్చాం మనం. తర్వాత కెర్నల్ గురించి కూడా వాడు ఏదంటున్నాడు కదా, రాసేద్దాం మరి, వాడిని ఇబ్బంది పెట్టవద్దు. ఇంకా నా కెర్నల్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు యూ కదమ్మా. అది యూ డెఫినేషన్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్సే ఉంటాయి యూలో, బట్ దానికి ఉన్న కండిషన్ ఏంటి, వాటి ఇమేజ్లు ఎప్పుడు కూడా ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే ఏ ఎలిమెంట్ అయితే అసోసియేట్ అవుతుందో 0 ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా యూలోకి వచ్చేస్తాయి. కెర్నల్ ఐడియలే కదమ్మా, క్లియర్లీ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్, ఇవన్నీ తెలిసినవి. యూ ఐడియల్, ఆర్ అనేది రింగ్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఆర్ బై యూలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఏ ప్లస్ యూ ఫార్మేట్లో ఉంటాయి. ఏ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ఏ రింగ్. ఏ రింగ్ అది, ఫ్యాక్టర్ రింగ్ అని రాసిన రాయిపోయినా, కోషియంట్ రింగ్ అని రాసిన రాయిపోయినా అది రింగ్ అవుతుంది, అది రింగే. ఇవన్నీ కూడా కొత్తగా ఏమైనా రాసామా, ఇంకా థియరం స్టార్ట్ అవ్వలేదు మనకి. ఆర్ నుంచి ఆర్ డాష్కి హోమోమార్ఫిజం అని ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఇచ్చాడో దానికి ఇమేజ్ సెట్ ఉంటుంది కాబట్టి ఇమేజ్ సెట్ని ఎఫ్ ఆఫ్ ఆర్ అని తీసుకున్నా అది రింగ్ అని మనకు తెలుస్తుంది. నేను ఇప్పుడు ఆర్ డాష్ తీసేసి ఇమేజ్ సెట్ రాశాను కాబట్టి, ఇమేజ్ రింగ్ రాశాను కాబట్టి అప్పుడు అది హోమోమార్ఫిజం విత్ ఆన్ టు కూడా జరుగుతుంది. హోమోమార్ఫిజం అనగానే కెర్నల్ ఉంటుంది, ప్రతి కెర్నల్ కూడా ఐడియల్ అవుతుంది. ఐడియల్ దొరికినప్పుడు కోషియంట్ రింగ్ మనకు చెప్తాం కాబట్టి ఆర్ బై యూ కూడా చెప్పేస్తారు. ఇప్పుడు కొత్త ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తున్నాం. ఏంటి, డిఫైన్ ఫంక్షన్కి పెట్టిన పేరు పై. ఎక్కడి నుంచి, బోర్డు మీద చూడండి అక్కడ డయాగ్రామ్, ఆర్ బై యూ నుంచి ఎక్కడికి, ఎఫ్ ఆఫ్ ఆర్కి. ఎలా, సచ్ దట్ అంటే ఎలా చెప్తున్నాడు, పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఎక్కడ ఉంది, ఆర్లో. ఇక్కడ ఎక్స్ ఆర్లో ఉంటే ఎక్స్ ప్లస్ యూ దేంతో అసోసియేట్ అయింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్తో అసోసియేట్ అయింది కాబట్టి పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది మనం డిఫైన్ చేసుకున్నది
వాడిచ్చింది కాదు, మనం డిఫైన్ చేసుకున్నది కాబట్టి వెల్ డిఫైన్ చెప్తారు. అసలు ఏం చెప్పాలి, పై అనేది బైజెక్షన్ అంటే బైజెక్టివ్ అవుతుందని చెప్పాలి, ప్లస్ హోమోమార్ఫిజం కూడా. ఐసోమార్ఫిజం అని చెప్పమన్నాడు కదమ్మా, ఐసోమార్ఫిజం అంటే హోమోమార్ఫిజం చెప్పాలి, బైజెక్టివ్ చెప్పాలి, దాంతోపాటుగా వెల్ డిఫైన్ కూడా చెప్పాలి. చూడండి, ఫస్ట్ పై ఈజ్ వెల్ డిఫైన్ అండ్ 1 1 రెండు ఒకేసారి చెప్తాం కదా. 1 1 చెప్పాలన్నా వెల్ డిఫైన్ చెప్పాలన్నా 2 ఎలిమెంట్స్ కావాలి మనకి. 2 ఎలిమెంట్స్ కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్ సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. లెట్ ఫస్ట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఎక్స్ ప్లస్ యూ, వై ప్లస్ యూ, ఏ ప్లస్ యూ ఫార్మేట్లో ఉంటాయి కాబట్టి ఏ ప్లస్ యూ కామా బి ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. ఇవి రెండు ఆర్ బై యూలో ఉన్నాయంటే ఏబీలు దేనికి సంబంధించినవి, వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ రింగ్కి సంబంధించినవి. నేనేం కాలిక్యులేట్ చేస్తున్నానంటే, ఎందుకు కాలిక్యులేట్ చేస్తున్నాను విషయం తర్వాత చెప్తాను. ఏం కాలిక్యులేట్ చేస్తున్నామంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు పై ఆఫ్ బి ప్లస్ యూ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్టుగా పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఈజ్ ఎఫ్ ఆఫ్ బి. రైట్ సైడ్ తీసుకురండి. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0. జీరోనే, కానీ ఎఫ్ ఆఫ్ ఏలు ఎఫ్ ఆఫ్ బిలు సెకండ్ సెట్లో కదమ్మా, అవి కోడొమైన్లోని కదా. కోడొమైన్లో ఉన్న జీరోకి మనం ఏదో అనుకున్నాగా 0 ఉంటుంది. సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్లోంచి సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్ తీసేస్తే సెకండ్ సెట్లో ఉన్న 0 రావాలి కాబట్టి 0 అంతగా 0 అయినా 0 అన్న ఒకటే. ఎఫ్ అనేది హోమోమార్ఫిజంగా ఇప్పుడు దాకా వాడలేదు, ఇక్కడ వాడుతున్నాను. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ హోమోమార్ఫిజం కాబట్టి క్లబ్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి, అదే కండిషన్ రాశాను. ఎప్పుడైతే రైట్ హ్యాండ్ సైడ్ మీకు 0 కనపడిందో కెర్నల్ వచ్చేస్తాడు, వెతుక్కుంటూ వచ్చేస్తాడు. నీకు ఈ ఎఫ్ ఆఫ్ వాల్యూ 0 అయింది అంటే ఈ వాల్యూ కెర్నల్లోకి వెళ్ళిపోతుంది. కెర్నల్ డెఫినేషన్ ప్రకారం దట్ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యు. నీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానమ్మా, ఏంటంటే ఎక్స్ అనేది హెచ్లో ఉంటే ఎక్స్ ప్లస్ క్యాపిటల్ హెచ్ అమ్మ. ఇక్కడ హెచ్ అనేది రింగ్ అనుకోండి, లేదా ఐడియల్ అనుకోండి, ఏదైనా పర్లేదు. ఐడియల్కి జరుగుతుంది, రింగ్ జరుగుతుంది. ఇది ఇక్కడ ఐడియల్ కాబట్టి ఐడియల్ గురించే మాట్లాడుతున్నాను. ఐడియల్ అనుకోండి అయినప్పుడు ఎక్స్ ప్లస్ హెచ్ రాసిన, హెచ్ ప్లస్ ఎక్స్ రాసిన హెచ్చే వస్తుంది. ఇది గ్రూప్ థియరీలో కూడా వస్తుంది. అక్కడ ఐడియల్ కాదు, సబ్ గ్రూప్ చెప్తారు. ఒక ఎలిమెంట్ ఐడియల్లో ఒక ఎలిమెంట్ ఐడియల్కి ఎట్ సైడ్ యాడ్ చేసినా కూడా ఇవి రెండు కూడా మీకు కొసెట్స్. అవి ఆ కొసెట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే హెచ్కి ఈక్వల్ అయిపోతుంది. ఇంక దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఇంక టైం వేస్ట్ చేయట్లేదు. దాని ప్రకారం దీన్ని ఎట్లా రాస్తున్నానంటే దట్ ఇంప్లైస్ అంటే ఏ మైనస్ బి ప్లస్ యూ ఈక్వల్ టు యూ. సేమ్ ఈ లాజిక్ ప్రకారం యూలో ఉన్న ఎలిమెంట్, యూ అనేది ఐడియల్ కాబట్టి యూలో ఉన్న ఎలిమెంట్కి ప్రక్కన యూ రాశాను. యూ కలుపుకుంటుంది. అది కలుపుకుంటాం అనే వర్డ్ కరెక్ట్ కాదు, కానీ దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే యూ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోవడానికి నేనేం చెప్తాను, ఇక్కడ ఐడియల్లో ఉన్న ఎలిమెంట్ ఐడియల్ ప్రక్కన ఇటు ప్రక్క రాసినా కూడా ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఆ ఐడియల్ ఆ ఎలిమెంట్ని కలిపేసుకుంటుంది, అంటే రిజల్ట్ ఐడియల్ వస్తుందని అర్థం. బోత్ సైడ్స్ మీరు బి యాడ్ చేయండి. దట్ ఇంప్లైస్ బి యాడ్ చేస్తే ఇక్కడ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ వస్తుంది. ఏం జరిగింది చూడమ్మా, పై ఆఫ్ ఇది ఎక్స్ అనుకోండి, కాసేపు పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ వై తీసుకుంటే మీకు ఎక్స్ ఈక్వల్ టు వై వచ్చేసింది. పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ వై తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు వై వచ్చింది. మీరు రివర్స్లో ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ ఈక్వల్ టు వై తీసుకుంటే మీరు రివర్స్లో వేసుకుంటూ వచ్చారనుకోండి, పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ వై. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ చదివితే పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ వై ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు వై చెప్తే 1 1 అవుతుంది పై అనేది. రివర్స్లో చదివితే ఎక్స్ ఈక్వల్ టు వై ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై, కొన్ని పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ వై చెప్తే వెల్ డిఫైన్ అవుతుంది. అంటే రెండు ఒకేసారి చెప్తారు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రాస్తాం. లేదు కొంతమంది వివరంగా అదొకసారి ఇదొకసారి రాస్తారు, దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. నువ్వు 2 సార్లు రాస్తే ఎక్కువ మార్కులు ఏం పడవు, ఏదన్నా ఒకటి ఒకేసారి చెప్పేయచ్చు. ఏం జరిగింది, 2 ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లో తీసుకున్నాం. ఏం కాలిక్యులేట్ చేస్తావు, పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ వై కాలిక్యులేట్ చేస్తావు. అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు పై ఆఫ్ బి ప్లస్ యూ కాలిక్యులేట్ చేస్తాం. కాలిక్యులేట్ చేస్తే పై ఆఫ్ ఏ ప్లస్ యూ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ అని తెలుసు,
పై ఆఫ్ బి ప్లస్ యూ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి అని తెలుసు. రైట్ సైడ్ తీసుకొస్తే హోమోమార్ఫిజం కూడా కండిషన్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 అనగానే కెర్నల్ వచ్చి పట్టుకెళ్ళిపోద్ది ఎలిమెంట్ అని. కెర్నల్ కొన్ని స్పెషాలిటీ అది. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. ఒక ఎలిమెంట్ ఒక ఐడియాలో ఉంది అంటే ఇటుపక్క యాడ్ చేసినా కూడా వాల్యూ యూకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏ మైనస్ బి ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ రాశారు. బోత్ సైడ్స్ మీరు బి యాడ్ చేయండి. బోత్ సైడ్స్ బి యాడ్ చేస్తే ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ అవుతుంది. ఫార్వర్డ్లో చదివితే 1 బ్యాక్వర్డ్లో చదివితే వెల్ డిఫైన్. తర్వాత హోమోమార్ఫిజం చెప్తాం. హోమోమార్ఫిజం చూడండి అమ్మా. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. ఎఫ్ కాదు పై కదా మనం మాట్లాడుతుంది. పై ఈజ్ హోమోమార్ఫిజం. టూ ఎలిమెంట్స్ కావాలి. లెట్ ఏ ప్లస్ యూ కామా బి ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. హోమోమార్ఫిజం అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ వాల్యూ కాలిక్యులేట్ చేయండి. మీకు ఇలా ఎలా చెప్పాలి, ఇలా కాకుండా చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ తీసుకుని అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వైకి ఈక్వల్ అని చెప్పాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వైకి ఈక్వల్ అని చెప్పాలి. ఇలా చెప్తే ఎఫ్ హోమోమార్ఫిజం అవుతుంది. ఇక్కడ ఎఫ్ కాదు పై గురించి కాబట్టి పై తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ వైలు ఉండవు. ఇక్కడ ఫస్ట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఎక్స్ ప్లస్ యూ, ఏ ప్లస్ యూ, బి ప్లస్ యూ ఫార్మేట్లో ఉంటాయి కాబట్టి అట్లానే తీసుకున్నారు. చూడండి అమ్మా, ఇక్కడ పై వెక్టర్ ఇది కొసెట్ ఎడిషన్ ప్రకారం దీని ఎడిషన్ కొసెట్ ఎడిషన్ అంటారు. దీని ఎడిషన్ ఎలా ఉంటుందో కూడా మీరు చూసారు. ఏ ప్లస్ బి ప్లస్ యూ అవుతుంది ఈక్వల్ టు పైన ఫంక్షన్ గుర్తుందమ్మా. పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్టుగా పై ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ యూ వాల్యూ ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, దాంతోటే కదా అసోసియేట్ అయ్యేది. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ అయినట్టుగా ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ పై ఆఫ్ ఏ ప్లస్ యూ, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ పై ఆఫ్ బి ప్లస్ యూ. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం అప్లై చేస్తారు, కొసెట్ ఎడిషన్ అప్లై చేస్తారు. కొసెట్ ఎడిషన్ అంటే ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ ప్లస్ సి ప్లస్ అలా ఎన్నున్నా పర్వాలేదు, మీకు చివరికి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ యూఏ వస్తుంది. కొసెట్ ఎడిషన్ అది. దాని ప్రకారం మనం చేసేసాం. మల్టిప్లికేషన్ కూడా అంతేనమ్మా. ఇది ఫస్ట్ది కదా, ఇది ప్లస్ ఇది డాట్ కదమ్మా. మల్టిప్లికేషన్ కూడా అంతే. మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ డాట్ పెడతారు, ఏం మారదు. ఇది కొసెట్ మల్టిప్లికేషన్, ఇక్కడ డాట్ వస్తుంది, ఇక్కడ కూడా డాట్ వస్తుంది. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి ప్లస్ జరుగుతుంది, డాట్ జరుగుతుంది, ఇక్కడ కూడా డాట్ వస్తుంది. సో దీని వాల్యూ కూడా డాటే. ఇక్కడ కొసెట్ మల్టిప్లికేషన్ జరిగింది. కొసెట్ మల్టిప్లికేషన్ ప్రకారం ఏ ఇంటూ బి ప్లస్ యూ కామన్. పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్లో ఏబీ ఉంది, ఏబీ రాశారు. ఎఫ్ ఆఫ్ ఏబీ వాల్యూ ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి రాశారు. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ రాయండి, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ రాయండి. హోమోమార్ఫిజం సెకండ్ కండిషన్ కూడా జరిగిపోయింది. చాలా ఈజీ సెకండ్ కండిషన్, ఫస్ట్ కండిషన్ కూడా. ఫైనల్గా ఉంటుంది మెయిన్ కండిషన్ ఆన్ టు అంత వివరంగా ఎందుకు చెప్తానంటే ఇంటర్మీడియట్లో కానివ్వండి, డిగ్రీలో కానివ్వండి, ఆన్ టు అర్థం కాదు ఎందుకు, ఫ్యాకల్టీకి కాదు స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. పై ఈజ్ ఆన్ టు. ఆన్ టూకి చిన్న సెట్స్ ఒక 2 సెట్స్ మీద చెప్తాను చూడండి. చిన్నదంటే నా ఉద్దేశం డయాగ్రామ్ చిన్నది అని. ఆర్ బై యూ కదమ్మా ఇది ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఆర్. ఫంక్షన్ పేరు ఏంటి, పై. నేనేం చెప్పాలనుకుంటున్నాను, పై అనేది ఆన్ టు అని చెప్పాలనుకుంటున్నాను. నా టార్గెట్ అది, పై అనేది ఆన్ టు అని చెప్పాలి. ఆన్ టు అని చెప్పాలంటే 3 స్టెప్సే ఉంటాయి. ఫస్ట్ స్టెప్, దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, టీ అని తీసుకున్నాను. సెకండ్ స్టెప్, ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ని తయారు చేయాలి. మనం తయారు చేయడం మనకి
ప్రస్తుతానికి తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ అని తీసుకుంటాం. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే వెరిఫికేషన్. పై ఆఫ్ క్వశ్చన్ మార్క్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే టీ వచ్చేయాలి. టీ వచ్చేస్తే అది ఆన్ టు అయినట్టే. యాక్చువల్గా అలా కూడా కాదు, పర్ఫెక్ట్గా చెప్పాలంటే టీలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఫస్ట్ సెట్లో మరొక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి? పై ఆఫ్ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎగ్జిస్టెంట్ ఎలిమెంట్ని కాలిక్యులేట్ చేస్తే టీ వస్తుంది అని అయ్యేటట్టుగా ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. నేనేం చెప్తున్నాను, ఇంకా అదంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీకు 3 స్టెప్సే. ఫస్ట్ స్టెప్లో సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకోండి, సెకండ్ సెట్ నుంచే స్టార్ట్ అవుతారు. సెకండ్ స్టెప్లో ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ తెలియదు కదా, క్వశ్చన్ మార్క్ అని అనుకున్నారు, క్వశ్చన్ మార్క్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. థర్డ్ స్టెప్లో వెరిఫై చేయండి. పై ఆఫ్ ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూ నువ్వు ఏదో కాలిక్యులేట్ చేసి ఉంటావు, అది కాలిక్యులేట్ చేస్తే టీ వచ్చేస్తే అది ఆన్ టు అయిపోయినట్టే. జాగ్రత్తగా చూడండి, అదే రాస్తున్నాను ఇక్కడ. లెట్ టీ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది నాకు. సిన్స్ కానీ కాసేపు ఈ డయాగ్రామ్ ప్రక్కన పెడుతున్నా, ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నా, కేవలం ఈ పార్ట్ గురించే మాట్లాడుతున్నా. ఏంటి ఆ పార్ట్? ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్, ఇవి రెండింటి మధ్య ఏముంది? హోమోమార్ఫిజం ఉంది, ఆన్ టు కూడా ఉంది. నేను ఆన్ టు రాస్తున్నాను, ఈజ్ ఆన్ టు. ఇక్కడ ఆన్ టును ప్రూవ్ చేయాలి. ఈ రెండు సెట్స్కి మధ్య ఆన్ టు ఆల్రెడీ ఉంది, నువ్వేం చేయక్కర్లా. మరి ఎఫ్ ఆఫ్ ఆర్లో ఆన్ టు ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ ఉండాలి. ఆన్ టు అయిపోయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆర్లో ఎలిమెంటు నా దగ్గర ఉంది టీ అని. దేర్ ఫోర్ దేర్ ఎగ్జిస్ట్, టీ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి దేర్ ఎగ్జిస్ట్, ఎక్స్ తీసేసుకోండి పర్వాలేదు, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టీ. చూడండి, మీకు అర్థం కాకపోతే చెప్తున్నా. ఇది ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. ఇది ఆన్ టు అయిపోయిందమ్మా, ఇది ప్రూవ్ చేయాలి. ఆన్ టు అయిపోయింది కాబట్టి దీంట్లో ఒక ఎలిమెంట్ చెప్తే దీనికి ఒక ఎలిమెంట్ ప్రీ ఇమేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఏమవుతుందో ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఆన్ టు డెఫినేషన్ అది. నేను దీంట్లో టీ అని తీసుకున్నాను, మరి దీంట్లో టీ ఉంటే దీంట్లో కూడా టీ ఉంటుంది కదా, రెండు ఒకటే కదా. వీడి కాంటెక్స్ట్లో ఇక్కడ ఎలిమెంట్ మనం తయారు చేయాలి, వీడి కాంటెక్స్ట్లో ఎలిమెంట్ వాడే ఇచ్చేస్తాడు ఆన్ టు కాబట్టి. ఇక్కడ ఆర్ బై యూలో ఎలిమెంట్ తయారు చేయాలి, ఇక్కడ ఆర్లో ఎలిమెంట్ వాడిస్తాడు. ఇక్కడ ఆన్ టు అని మనం ప్రూవ్ చేయాలి, ఇక్కడ ఆన్ టుని వాడుకుంటాం. ఇక్కడ టీ అనేది ఎఫ్ ఆఫ్ ఆర్లో తీసుకున్నాం, ఇక్కడ అదే టీకి వాడు ప్రీ ఇమేజ్ వాడు రెడీగా చేసి మనకి ఇస్తాడు. అదే రాశాను, ఆ రెడీ చేసిన ఎలిమెంట్ని ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాను. నెక్స్ట్ నౌ ఎక్స్ అనేది ఆర్లో ఉంది అంటే ఆర్ బై యూలో ఎలిమెంట్ నీకు దొరికేసినట్టేగా. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ చెప్తావో అన్ని ఎలిమెంట్స్ నేను దీంట్లో చెప్పేస్తాను. ఆర్ బై యూ ఆర్ నుంచే తయారవుతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉండే ఎలిమెంట్ ఏంటి? ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. పై వాల్యూ అప్లై చేయండి. పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ వాల్యూ ఎంత? మీకు పైన నేను చెరిపేసాను, అక్కడ రాసి ఉంటుంది. పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? పైన ఎక్కడ ఉంచండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ టీ కాబట్టి టీ. అసలు ఏం జరిగింది అన్నది బ్లైండ్గా చూద్దాం, డీటెయిల్గా కాదు. ఫస్ట్ స్టెప్ టీ అనే ఎలిమెంటు ఎఫ్ ఆఫ్ ఆర్లో తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ అయింది. ఎక్స్ ప్లస్ యూ అనే ఎలిమెంటు ఆర్ బై యూలోకి వచ్చేసింది, తయారు చేశాను నేను. ఎజ్యూమ్షన్ కాదు, అది వచ్చేసింది డైరెక్ట్గా. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్ ఏంటి? ఆ వచ్చిన ఎలిమెంట్ పై ఆఫ్ కాలిక్యులేట్ చేస్తే, పై ఆఫ్ క్వశ్చన్ మార్క్ కాలిక్యులేట్ చేస్తే టీ వచ్చేసింది. కానీ దీంట్లో ఎవరి హ్యాండ్ ఉంది? మెయిన్ హ్యాండ్ ఎవరిది అంటే ఎఫ్ అనేది ఆన్ టు కాబట్టి ఇక్కడ టీ అనే ఎలిమెంట్ నువ్వు చెప్పగానే దానికి ప్రీ ఇమేజ్ వాడు రెడీ చేసి ఇచ్చేస్తాడు. ఆ రెడీ చేసిన ఎలిమెంట్ ఎక్స్ అనే ఎలిమెంట్ ఆర్లో రెడీ చేసి ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ప్లస్ యూ అనే ఎలిమెంట్ ఆర్ బై యూలోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ చెప్తే ఇక్కడ ఎలిమెంట్ నువ్వు చెప్పేసినట్టే ఇండైరెక్ట్గా. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ యూ అనే ఎలిమెంట్ వచ్చేసింది. ఇక్కడ ఎలిమెంట్ వచ్చేసిందిగా, క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? వెరిఫికేషన్ చేయాలి. పై ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు టీ వచ్చేసింది. దీన్ని 3 స్టెప్స్లో చెప్తున్నాను. దేర్ ఫర్ ఆల్ టీ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. ఫస్ట్ స్టెప్ దేర్ ఎగ్జిస్ట్ అయింది. అదేదో ఎగ్జిస్ట్ అయిపోయిందని చెప్తున్నాం మనం తయారు చేసింది. అది ఏం ఎగ్జిస్ట్ అయింది?
ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ సచ్ దట్ అంటే ఏ విధంగా ఎగ్జిస్ట్ అయింది, కండిషన్ ఏంటి, పై ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు నాకు కాలిక్యులేట్ చేశాను టీ వచ్చింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రతి ఎలిమెంట్కి కూడా ఫస్ట్ సెట్లోకి ఎలిమెంట్ తయారవుతుంది ఈ విధంగా. ఏ విధంగా, పై ఆఫ్ ఆ వాల్యూ ఈక్వల్ టు టీ అయ్యేటట్టుగా ఫస్ట్ తీసుకున్న ఎలిమెంట్ చివరికి వచ్చేటట్టుగా నీకు ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఫస్ట్ సెట్లో. సో ఇది ఆన్ టూ అవుతుంది. ఫస్ట్ 1 చెప్పావు, తర్వాత హోమోమార్ఫిజం చెప్పావు, ఆన్ టూ కూడా చెప్పావు. 3 కూడా అయ్యాయి కాబట్టి 3 కండిషన్స్ కూడా అయ్యాయి కాబట్టి అప్పుడు పై అనేది ఐసోమార్ఫిజం అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఆర్ బై యూ నుంచి ఎఫ్ ఆఫ్ ఆర్ అని అనొచ్చు, ఎఫ్ ఆఫ్ ఆర్ నుంచి ఆర్ బై యూ అని అనొచ్చు. వాడు అది అడిగాడు కదా, ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ బై యూ అని అడిగాడు. మనం కూడా అదే చెప్పాం, ఐసోమార్ఫిజం అంటే అక్కడ ఐసోమార్ఫిక్ అయినట్టే. క్లియర్ అమ్మా మీకు? ఈజీగానే ఉంటుంది. మీకు ఆల్రెడీ అదే గ్రూప్ థియరీలో చదివి ఉన్నారు కాబట్టి ఇంకా బాగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే.